రూపంతో ఉన్నారు, ఇప్పుడు ఏ రూపంతో వచ్చారో ఆ మహాదేవుడు దివ్య కాంతులతో మనల్ని స్వామిని చూస్తున్నారు. అంటే ఏదో స్వామితో మనం చెలగాడం ఆడకూడదు, ఎందుకంటే ఏదో కాలభైరవ స్వామి కదా ఏదో ఆశకాలుగా ఉన్నట్టు అనుకున్నారు. కానీ శివుని మూడో కంటులోంచి బయటకు వచ్చిన వారే కాలభైరవ. జటలో నుంచి వచ్చిన వారు వీరభద్రుడైతే కన్నులో నుంచి త్రినేత్రం వచ్చారు. అలాంటి ఆ మహాశివలింగం కూడా స్వామివారు పెరుగన్నంతో స్వామివారిని మనం శివలింగానికి అర్పించి ఆ స్వామిని కూడా చూస్తున్నాం భాగ్యంతో. ఆయన ఇప్పుడు తయారై మనకసి చూస్తున్నారు. మీరే కోరిక ఉన్నది, వ్యాపారమా, ఉద్యోగమా, ఆర్థికంగా, ఆరోగ్యమా, లేదా ఏ సమస్య, ఆ సమస్యకు పరిష్కారం చేయండి. ఎందుకంటే కర్మ అనేది మనమే అనిపిస్తాం. ఆ కర్మలు పోవడానికి ఆ భగవంతుని దర్శనం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేది నడుస్తున్నది. ఏలినాడు శని, అర్ధాసన శని, అస్తమ శని, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు నడుస్తూ ఉంటాయి. అలాంటి దోషాలు పోవడానికి విశేషంగా భైరవ దర్శనం చేస్తారు. ఎంతో అద్భుతమైన వరం. ఈ ప్రదోషకాలంలో స్వామిని దర్శించండి. మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకోండి. అంటే స్వామి దగ్గర రావాలంటే మీ ఇష్టం కాదు, స్వామి రప్పించుకుంటేనే మీరు ఇక్కడికి వచ్చారు. లేకపోతే విశాఖపట్నంలో కొన్ని లక్షలాది మంది ఉన్నారు. అందరూ అనుకుంటారు స్వామిని దర్శనం చేయాలని, కానీ అందరికీ ఆ వరం రాదు. అది కొంతమందికే ఆ స్వామిని నిజరూపం చూపించే భాగ్యం వస్తుంది.